వీడి సావర్కర్ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి అక్షంతలు వేసింది. సందర్భం ఏంటంటే, రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటనలో ఉండగా 2022లో అనుకుంటాను, సావర్కర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే, సావర్కర్ ఏముంది, బ్రిటిష్ వాళ్ళ సేవకుడు, వాళ్ళ పాద సేవ చేశాడు అని చులకనగా మాట్లాడాడు. సావర్కర్ మీద ఎందుకు కోపం రాహుల్ గాంధీకి? బీజేపీకి సావర్కర్ అంటే గౌరవం కాబట్టి బీజేపీని తిట్టడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా సావర్కర్ను ఉపయోగించుకున్నాడు. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది రాహుల్ గాంధీకి. చారిత్రక పురుషుల మీద ఇట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడొద్దు అని. రాహుల్ గాంధీ అన్నమాట ఏంటి? వీడి సావర్కర్ ఏముంది, అతను బ్రిటిష్ వాళ్ళకి పాదసేవకుడు అని, యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పి తన లేఖల్లో వీడి సావర్కర్ రాశాడు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి రాసిన లేఖల్లో. ఆ మాట రాసినందుకు గాను చూసారా, బ్రిటిష్ వాళ్ళకి లేఖలు రాసినప్పుడు యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని రాశాడు. కాబట్టి ఇతను బ్రిటిష్ వాళ్ళ సేవకుడు. ఇటువంటి వాడు బీజేపీకి పెద్ద నాయకుడు. నిజానికి సావర్కర్ ఉన్నప్పుడు బీజేపీ లేదు. అంటే సావర్కర్ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ ఒకటే అని చెప్పడానికి అన్నమాట ఇదంతా. అయితే వాస్తవం ఏంటంటే, ఆ కాలంలో లేఖలు రాసే వాళ్ళందరూ కూడా ఇదే రకమైన భాష ఉపయోగించేవాళ్ళు. ఆ కాలంలో ఏమిటి, 1950s 60s వరకు కూడా, బహుశా ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో పై అధికారులకు లేఖలు రాసేటప్పుడు ఇటువంటి భాష వాడుతుంటారు. యువర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని రాసి కింద సంతకం పెడతారు. దాన్ని పట్టుకొని అన్నమాట సావర్కర్ని కించపరచడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారంటే దీని మీద తాజాగా, మీకు తెలుసా, మహాత్మా గాంధీ కూడా ఇదే రకమైన భాష వాడాడు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి లేఖలు రాసినప్పుడు. దాని అర్థం మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళ సేవకుడు అనే ఆ మాట అంటారా మీరు గాంధీని? కాబట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. ఇంకొకసారి ఇట్లా కనుక మాట్లాడితే మేము తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ప్రస్తుతానికైతే రిలీఫ్ ఇచ్చారు ఆయనకి అలహాబాద్ హైకోర్టు సమ్మన్స్ నుంచి. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మన దేశంలో నాన్ కాంగ్రెస్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో స్వాతంత్ర పోరాటంలో, అంటే కాంగ్రెస్కు సంబంధం లేని వ్యక్తులు, మొదటి నుంచి కూడా వాళ్ళకి సరైన గుర్తింపు లేదు. చరిత్రకారులు కూడా ఈ కాంగ్రెస్ ఈకో సిస్టంలో ఉండటం వల్ల కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కాకుండా బయట ఎవరైనా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినా, ఇతరత్ర పోరాటాలు చేసినా భారతదేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళ గురించి ఎక్కువ హైలైట్ చేయలేదు అనే మాట వాస్తవం. దానికి సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తారు చాలామంది. అదేవిధంగా సావర్కర్ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీకి చాలా దగ్గర ఉంటుంది. అసలు హిందుత్వ అనేటువంటి పదబంధాన్ని వాడింది కూడా తొలినాళ్లలో వీడి సావర్కరే అని చెప్తారు. అయితే అతని అభిప్రాయాల గురించి వ్యాఖ్యానం చేయడం వేరు చరిత్రకారులు. ఒక రాజకీయ నాయకుడు మహారాష్ట్ర లాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సావర్కర్ను పట్టుకొని ఈయన బ్రిటిష్ వాళ్ళ సేవకుడు అని లూజ్ వ్యాఖ్యలు చేయటం వేరు. రాహుల్ గాంధీయే కాదు, చాలామంది కూడా ఈ రకంగా కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు కలిపి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సావర్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి 50 రూపాయలు పెన్షన్ తీసుకున్నాడు అనేది ఒకటి ఉంది. వాస్తవం ఏంటంటే, సావర్కర్కి పెన్షన్ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అది డిటెన్షన్ అలవెన్స్. సావర్కర్ని డిటెన్షన్లో పెట్టారు. డిటెన్షన్ అంటే ఆయన పోలీసుల అదుపులో ఉంటాడు, జైల్లో లేడు, ఎక్కడో ఒక ఇంట్లో పెట్టారు, కానీ ఆయన బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఏ రకమైన పని చేయలేడు, తన అవసరాల కోసం తాను డబ్బు సంపాదించుకోలేడు. అందువల్ల ఎలవెన్స్ అని ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అది 50 రూపాయలు ఇచ్చారు ఆయనకి. దాన్ని పట్టుకొని బ్రిటిష్ వాళ్ళు సావర్కర్కి పెన్షన్ ఇచ్చారు అని ఒక ప్రచారం. వాస్తవం ఏంటంటే, గాంధీకి కూడా ఇచ్చారు. గాంధీని కూడా డిటెన్షన్లో పెట్టారు. పెట్టినప్పుడు ఆయనకి నెలకు 100 రూపాయలు ఇచ్చారు అప్పట్లో ఆ మెయింటెనెన్స్ కోసం. అదేమీ తప్పు కాదు, అది బ్రిటిష్ గవర్నమెంట్ విధానాల ప్రకారం ప్రిజనర్స్కి లేక డీటీనీస్కి ఇచ్చినటువంటి అలవెన్స్. కానీ సావర్కర్కి ఇచ్చిన 50 రూపాయలని భూతత్వంలో చూపించి ఇతనికి బ్రిటిష్ వాళ్ళు పెన్షన్ ఇచ్చారు అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. అదేవిధంగా అండమాన్ జైల్లో ఉన్నప్పుడు సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకి మెర్సీ పిటిషన్స్ రాశాడు. నా మీద దయ చూపండి అని ప్రార్థించాడు, పిరికివాడు అని కూడా చులకనగా మాట్లాడారు.
ఈవెన్ రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు మాట్లాడాడు. అది కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఒక వ్యక్తిని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అండమాన్లో సెల్యులార్ జైల్లో, అండమాన్ ఐలాండ్స్ మెయిన్ల్యాండ్ నుంచి దూరంగా ఉంటాయి, అందరికీ తెలుసు. అసలు దేశంతో సంబంధం ఉండదు, వేరే చోట, అది వేరే ఒక ద్వీపం. అది ఆ ద్వీపంలో ఒక జైలు కట్టి ఆ జైల్లో ఈయన పడేసి నరకప్రాయంగా జీవితాన్ని చేశారు. అప్పుడు అతనుకున్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునేటువంటి క్రమంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి పిటిషన్లో కూడా పెట్టుకున్నాడు, నన్ను వదిలిపెట్టండి, నేను సత్ప్రవర్తనతో ఉంటాను అనే విధంగా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే అసలు సావర్కర్ని తీసుకెళ్ళి అండమాన్లో సెల్యులార్ జైల్లో ఎందుకు పెట్టారు, అంత కఠినమైన శిక్ష ఎందుకు వేశారు? ఎందుకంటే అతన్ని ఎనిమీ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్గా ప్రకటించారు కాబట్టి, అతని శత్రువు బ్రిటిష్ సామ్రాజ్యానికని. అతని శత్రువుగా భావించారు కాబట్టి అతను శిక్ష వేశారు. కాబట్టి ఇతను ఏదో మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు, అందువల్ల బ్రిటిష్ వాళ్ళు ఇతను వదిలేశారు అని చెప్పి అనడం కూడా అన్యాయం. అతన్ని 10-12 ఏళ్ల పాటు ఉన్నట్టున్నాడు సెల్యులార్ జైల్లో. ఆ తర్వాత కూడా వదిలేయలేదు. ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో రత్నగిరిలో తీసుకొచ్చి డీటైన్ చేశారు. మొత్తానికి అతను ఒక 30 సంవత్సరాల పాటు ఉన్నారని చెప్తారు, ఎయిదర్ ఇన్ జైల్ ఆర్ ఇన్ డిటెన్షన్. అదే మామూలు విషయమా? ఒక వ్యక్తి 30 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ పాలనలో జైల్లో కానీ డిటెన్షన్లో కానీ ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు. కానీ అతను పిటిషన్లో పెట్టుకున్నాడు, నన్ను రిలీజ్ చేయండి అని వేడుకున్నాడు బ్రిటిష్ పాలకుల్ని అని చెప్పి అది కూడా చులకన చేయడం. ఇదంతా ఎందుకయ్యా అంటే బీజేపీ మీద కోపం. సో బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నారు అనుకున్న వాళ్ళందరినీ కూడా మనం చులకన చేసి మాట్లాడాలి, హేళన చేయాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి. అందుకే సుప్రీంకోర్టు ఇప్పుడు రాహుల్ గాంధీకి గడ్డి పెట్టింది. ఎందుకంటే విడి సావర్కర్ అభిప్రాయాలతో ఏకీభవించకపోవడం వేరు, స్వాతంత్రోద్యమంలో అతని పాత్రని, అతని ప్రవర్తనని ఉద్దేశపూర్వకంగా కించపరచడం వేరు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి చివాట్లు పెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టును కూడా అభినందించాలి.